నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. తడి, పొడి, హజార్డస్ ఈ-వేస్ట్ చెత్తను 4 రకాలుగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించడంపై మెట్పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐ కేర్, ఐ యాక్ట్, ఐ ఇన్స్పైర్ అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇంటి నుంచే చెత్తను వేరు చేయడం ద్వారా పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రతి కుటుంబం తమ ఇంటి నుంచే తడి, పొడి చెత్తను వేరు చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. కారణం ఏంటి అంటే, మనము మన ఇంటి నుంచి వెలువడే చెత్తను ఏ విధంగా అయితే మున్సిపల్ సిబ్బందికి మనము క్రమానుగుణంగా ఇచ్చినట్లయితే అది మనకు డంప్ యార్డ్కి వెళ్తుంది. అక్కడ నుంచి తడి చెత్త అయితే వాటిని మేము కాంపోస్ట్ తయారు చేసుకుంటున్నాము. పొడి చెత్త అయితే వాటిని రీసైక్లింగ్ చేసి మళ్ళీ రీయూజబుల్ వాటిగా మేము తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడే ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. అది తెలిసి తెలియకనా, నిర్లక్ష్యమా, అలక్ష్యమా పక్కన పెడితే ఈ తడి, పొడి చెత్త రెండు మిక్స్ అవ్వడం వల్ల మరి వారి మాటను మీరు తప్పకుండా తీసుకొని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. సో ఇప్పుడు మీకు అందరికీ అర్థమైపోయింది మనం దేనికోసం వచ్చినాము ఏంటిదని చెప్పేసి. మీ అందరి ముఖాల్లో నేను ఒక క్వశ్చన్ మార్క్ చూస్తున్నాను. అసలు ఎందుకు మమ్మల్ని పిలిచారు, అసలు మా ప్రయత్నం మేము ఏం చేయాలి, అసలు మాకు దీనికి ఏం సంబంధం అన్నట్టు ప్రతి ఒక్కరు ఉపాధి అంటే పొదుపు చేసుకుని నెలకు తమ వంతు పొదుపు చేయడం దీని ఉద్దేశము. అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలాంటి పథకాలకైనా మేము అర్హులమని అనుకుంటున్నాము. ఈ స్వయం సహాయ సంఘాలు అదేవిధంగా ఈ పొదుపు కాకుండా ఈ మహిళా సంఘాలు దేనికైనా మేము ముందంజలో ఉండడానికి, అంటే పారిశుద్ధ్యతలో కానీ అంటే సౌకర్యాలలో కానీ మేము దేనికైనా కానీ